సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము. నీతిమంతులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వారే నీతిమంతులు ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకు రక్తాన్ని చెందించారో ఆ రక్తము నా ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుంది అని తన యొక్క జీవితాన్ని మార్చుకొని యేసు వైపు చూసేటువంటి వారే నీతిమంతులుగా పిలువబడుతున్నారు ప్రియులారా. అటువంటి నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు అనుదినము తేజరిల్లేటువంటి స్థితిలో, అభివృద్ధి చెందేటువంటి స్థితిలో ఉంటుంది అని అంటారు. అవును ప్రియులారా, యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు యోసేపు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా కనపడుతున్నాడు. యోసేపు వారి యొక్క అన్న యొక్క చెడుతనానికి వచ్చినటువంటి సమాచారము వారి తండ్రి యొద్దకు తీసుకొస్తూ ఉండేవాడు. దేవుని యొక్క ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక యోసేపు పట్ల. యోసేపు ఒక కల కన్నాడు. తన యొక్క అన్నలకు ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారు అతని మీద పగబట్టినట్లుగా మనం చూడొచ్చు. ఆ పగ ఎంతవరకు వెళ్ళిందంటే, తన యొక్క అన్నలకు ఆహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయడము, వారు అతనిని బానిసగా ఐగుప్తుకు తీసుకువెళ్ళడం జరిగింది పిల్లరా. కానీ నీతిమంతులైనటువంటి వారు పడినను తిరిగి లేస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులను విడవబడటం అనేది మనం చూడలేదు అని అంటాడు భక్తుడు. కాబట్టి యోసేపు నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా, అతడు ఐగుప్తీయులకు బానిసలుగా అమ్మివేసినప్పటికీ కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ప్రియులారా. ఆ తర్వాత అతను పొతీఫరు ఇంట్లోకి వెళ్ళడము, ఆ పొతీఫర్ యొక్క భార్య అతనిని శోధించడం జరిగింది ప్రియులారా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, ఆ చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా ఆ పొతీఫర్ యొక్క భార్య చేతిలో నుంచి అతను పారిపోయినట్లుగా మనం చూడొచ్చు. కానీ చెయ్యరానటువంటి నేరానికి ఈ యొక్క యోసేపును చెరసాల్లో పడవేసినట్లుగా మనం చూడొచ్చు పిల్లలు. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి శ్రమలు కలగొచ్చు ఈ లోకంలో. కానీ ఆ శ్రమను బట్టి కుంగిపోలేదు. కానీ ఆ శ్రమల్లోనే దేవుని మహిమపరిచినటువంటి జీవితము యోసేపు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. అక్కడ కూడా తన యొక్క నీతిమంత్వాన్ని అతడు వదులుకోలేదు ప్రియులరా. ఈ చెరసాల్లో పట్టడం ఏంటి? దేవుని యొక్క ప్రణాళికేమో ఒక గొప్ప వాడినిగా నన్ను చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కానీ నేను బానిసగా అమ్మి వేయడం ఏంటి? బానిస స్థితి నుంచి మళ్ళీ నేను ఈ యొక్క చెరసాలలో పడడం ఏంటి? నిజంగా దేవుడు ఉన్నాడా? ఆ కళ ఒట్టిదేనా అనేటువంటి సందేహాలు అయితే అతనికి రాలేదు. కానీ ఆ చెరసాలలో ఉండడాన్ని బట్టి అతడు దేవుని మహిమపరిచాడు ప్రియులారా. మహిమపరిచినప్పుడు ప్రభువు మళ్ళీ అతనిని అక్కడి నుంచి తప్పించినట్లుగా మనం చూడొచ్చు ప్రియులారా. కాబట్టి నీతిమంతుడి అయినటువంటి వాడి జీవితము అంతకంతకు కూడా వర్ధిల్లేటువంటి స్థితిలో ఉంటుంది. ఒకవేళ నీ జీవితము వర్ధిల్లనటువంటి స్థితిలో ఉంటే, ఇంకా అధోపాతాలనికి గనక వెళుతున్నట్లయితే నీ జీవితాన్ని మార్చుకో అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. ఒకానొక సందర్భంలో ఆ దేశపు అయిన రాజు ఫరో ఒక కలను కనడము, ఆ కలను భావాన్ని ఎవరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యోసేపు ఒక కళ భావాన్ని తెలియపరుస్తాడని అక్కడ వారు చెప్పినప్పుడు చెరసాల నుంచి రాజగృహంలోనికి యోసేపు వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. ఆ యొక్క ఫరో కనినటువంటి కళ యొక్క భావాన్ని తెలియపరిచినప్పుడు రాజు ఎంతగానో సంతోషించాడు. నువ్వు ఉండవలసింది చెరసాలలో కాదు, కానీ ఇదిగో నా సింహాసనము తోడనే నువ్వు కూడా కూర్చో. రాజు నేనైనప్పటికీ కూడా నీ అధికారము లేక ఏ మనుషుడు కూడా ఏ పని చేయకూడదు. యోసేపు ఆ దేశ ప్రధానిగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అధికారంలో మాత్రమే నేను నీకన్నా పెద్దవాడిని, కానీ సమస్త విషయాల్లో కూడా నీకన్నా నేను చిన్నవాడినే అని యోసేపుని ఎంతో ఘనత ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి వ్యక్తి ఆ దేశ ప్రధాని స్థాయికి చేరుకోగలిగినాడు. కారణం ఏంటంటే అతని యొక్క నీతిమత్వం పరిలరా. అతడు దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులే. అందుకనే ప్రభు ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల మార్గము అంతకంతకు కూడా తేజరిల్లుతుంది. నీ యొక్క నా యొక్క వ్యక్తిగత కానీ కుటుంబం కూడా దేవునిలో ఎదిగినప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతారు పిల్లలు. యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు, అనేక శ్రమలను అనుభవించాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. కానీ ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ శ్రమను, కష్టాన్ని ఒక మెట్టుగా మలచి అతడు ఎదుగుదలకు ప్రభు సహాయపడినట్లుగా మనం చూడొచ్చు. మనం కూడా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలు కలగొచ్చాము, నష్టాలు కలగొచ్చాము, దేవుని బట్టి శోధన కలగొచ్చాము. అయినప్పటికీ శోధన సహించినవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ శోధనలోనే మనము మెట్టుకు వేసుకున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు ప్రియులారా, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంచుతాడు. యోబు అంత శ్రమ పడినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు, తన యొక్క నీతిని వదులుకోలేదు. కాబట్టి రెండంతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి మన జీవితాలు నీతిమంతంగా ఉంటున్నాయా, లేదా లోకానుసారంగా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మనం నడిచేవారికి ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు కూడా తేజరిల్లుతుంది.
కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఇంకా తేజరిల్లకపోతే ఎక్కడ లోపం ఉందో చూసి సరి చేసుకుందాం. ప్రభునామలో దాన్ని ఒప్పుకుందాం. మనం కూడా ఆశీర్వదించబడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీతిమంతులు ఎంతగా అభివృద్ధి చెందుతారో నీ నామంలో అనేటువంటి విషయాన్ని యోసేపు యొక్క జీవితం ద్వారా బయలుపరిచారు ప్రభా. ఇంకా మా జీవితాలు ఆశీర్వదింపబడలేకపోవడానికి ఒకవేళ మా దోషాలుంటే వాటిని క్షమించి నైనా మా జీవితాలు కూడా నైనా తేజరిల్లినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.